డీటెయిల్ చూస్తే కరోనా మూడవ దశ ముప్పు ఉందన్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమన్ జలీల్, పాఠశాల విద్యా సెక్రటరీ దేవసేన పాల్గొన్నారు. విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి చేయాలని సూచించారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే విద్యార్థులందరికీ వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ ప్రభావం లేదు కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న విద్యాశాఖ మంత్రి విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరూ వెంటనే కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసులు వేసుకోవాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ, ప్రహారీ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్, ఇతర ఆర్టీసీ డిపోలు, వర్క్షాపుల వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతున్న ఈ రక్తదాన శిబిరంలో ఆర్టీసీ సిబ్బందితో పాటు సామాన్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రక్తదాతలందరికీ తిరిగి వెళ్లేటప్పుడు కార్పొరేషన్ ఉచిత రవాణాను కూడా అందిస్తుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ తన సామాజిక కార్యకలాపాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. టీఎస్ఆర్టీసీ సజ్జనర్ విజ్ఞప్తి మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ శిబిరం తలసేమియా, క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని సజ్జనర్ పేర్కొన్నారు. నిందితులని అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తున్నారని డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. టీఎస్ఆర్సీ యాజమాన్యం, ప్రహరీ ట్రస్ట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోస్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎంప్లాయీస్, స్టాఫ్, ప్రజలు అందరూ ముందు వచ్చి బ్లడ్ ని డొనేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా తెలిసేమియా పేషెంట్స్ కి, క్యాన్సర్ ఎక్స్పెక్టింగ్ మదర్స్ కి అందరు కూడా బ్లడ్ అవసరం ఉంది. ముఖ్యంగా గత 1.5 సంవత్సరం నుంచి కోవిడ్ వల్ల బ్లడ్ దొరకక చాలా మంది ఇబ్బంది పడినారు. అందుకు ప్రజలందరూ కూడా ముందు వచ్చి బ్లడ్ ని డొనేట్ చేయాలని చెప్పి నేను టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి అందరికీ కోరుతున్నాను. ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ కు హైదరాబాద్ వేదిక కానుంది. ఏకాగ్ర చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 14 నుంచి 21 వరకు జరిగే టోర్నీ వాల్ పోస్టర్ను అకాడమీ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఎల్బీ స్టేడియంలో తన కార్యాలయంలో ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనడం వల్ల రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వెంకటేశ్వర రెడ్డి అన్నారు. వాళ్ళు తమ స్థాయిని, నైపుణ్యాన్ని, రేటింగ్స్ ని పెంచుకోవడానికి ఇది చక్కని వేదిక అని, ఈ అద్భుత అవకాశాన్ని మన క్రీడాకారులు ఉపయోగించుకోవాలని కోరారు. నగరంలోని కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో ఇంత గొప్ప ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్నందుకు తెలంగాణ చెస్ అసోసియేషన్ సంతోషంగా భావిస్తుందని తెలంగాణ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కెఎస్ ప్రసాద్ తెలిపారు. స్థానిక క్రీడాకారులు ఈ టోర్నమెంట్స్లో ఉత్సాహంగా పాల్గొని అంతర్జాతీయ స్థాయికి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే రాముల్ నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 5 మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు కౌన్సిలర్లు ఆయనకు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే రాముల్ నాయక్ పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గం తాలూకు 87 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్ వీరంతా కలిసి మరి మా అధినేత యొక్క సూచన మేరకు క్యాంపుకు తరలిపోతున్నాం. మేము మా యొక్క ఓటర్స్ను 4 రోజులు వ్యాయాహాలిగా ఉంచుతూ తిరిగి 9వ తారీఖు రిటర్న్ వచ్చేసి వారి యొక్క అమూల్యమైన ఓటుని మరి మా అభ్యర్థి గుర్తుపై వేసి మా అభ్యర్థి అయిన తాత మధుసూదన్ రావు గారి గెలుపు కాంక్షిస్తూ అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. అధినేత కేసీఆర్ గారి యొక్క దర్శకత్వంలో
మా జిల్లా మంత్రివర్యుల యొక్క దర్శకత్వంలో, అలాగే మరి మా మరో ఎమ్మెల్సీ గారు ఉన్నారు మల్ల రాజేశ్వర రెడ్డి గారి యొక్క దర్శకత్వంలో కూడా మేమంతా కలిసి మరి ముక్త కంఠంతో వచ్చి మరి మేమంతా మా యొక్క అభ్యర్థిని గెలిపించుకునే దిశలో ముక్త నిక్షిప్తం ఉన్నాము. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఇద్దరిని వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన మాడిశెట్టి ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన అభయ్ అనే ఇద్దరు బూకీలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.05 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు ముంబై కేంద్రంగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్, పేకాటా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన 43 పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు, 7 సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరించారు. నిందితుడు ప్రసాద్ హైదరాబాద్లోని హఫీజ్పేట్లో బట్టల వ్యాపారం నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 2016 నుంచి క్రికెట్, పేకాటా బెట్టింగ్ ప్రారంభించాడని చెప్పారు. బెట్టింగ్ పెట్టిన వారిని ముందుగా గెలిపించి వారితో ఎక్కువ మొత్తంలో డబ్బు పందెం కాసేలా చేసి ఓడిపోయేలా నిందితులు చేసేవారని పోలీసులు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. కనీ విని ఎరకని రీతిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలపై ఇప్పటికే ఆరా తీసిన సీఎం జగన్ ఈ నెల 2న స్వయంగా తానే జనం దగ్గరికి వెళ్లనున్నారు. నేరుగా వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో పంట, ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలను జగన్ తెప్పించుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్ బాధితులను పరామర్శిస్తారు. ఇదే పర్యటనలో వరద నష్టంపై పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యులెవరూ చంద్రబాబు కుటుంబాన్ని కించపరచలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయన ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ సభ్యులు అనవసరంగా నిందలు వేశారని ఆక్షేపించారు. ఇకనైనా టీడీపీ ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని తమ్మినేని అన్నారు. వారు ఆరోపిస్తున్నటువంటి దాంట్లో నిజం మహిళల గురించి కానీ మేము మళ్ళీ రికార్డు కూడా చూసాము. ఎవరెవరికైతే నేను మైకులు అనుమతించాను అందరూ వాయిస్ కూడా నేను చూశాను. ఇక్కడ ఎక్కడా లేదు. మరి ఎందుకైనా ఎలా చేస్తాను? నేను అనుకున్నట్టే సభ జరగాలి, నేను అనుకున్నట్టే స్పీకర్ యాక్ట్ చేయాలంటే సాధ్యపడదు కదా. నాకు మైక్ ఇవ్వలేదన్నటువంటిది చెప్పడం నాకే ఆశ్చర్యం. మరి నమ్ముకుంటాం. ఎందుకంటే ఏముంది, రికార్డ్స్ చేయమనండి. ఆ రోజు అంత తక్కువ కాలంలోనే 2 సార్లు. ఉభయ గోదావరి జిల్లాలో రబీ సాగుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని మంత్రులు కన్నబాబు, చెరుకువాడ రంగనాథరాజు తెలిపారు. కాకినాడ, ఏలూరులో మంత్రులు విడివిడిగా డెల్టా సాగునీటి సలహా మండలి సమావేశాల్లో పాల్గొన్న మంత్రులు డిసెంబర్ 15 నుంచి ఏప్రిల్ 20 వరకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో నీటి లభ్యత లభించే అవకాశం లేనందున వారబందిలో విడతల వారీగా సాగునీరు అందిస్తామని వివరించారు. ఏడాది మొదటి పంట భారీ వర్షాల కారణంగా రైతులు దెబ్బతిన్న సందర్భంగా రెండో పంట మీద ఎక్కువ ఆశతో ఉన్నారు. రెండో పంటకి గోదావరి డెల్టాలో నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు అధికారులు ఇచ్చిన అంచనాల ప్రకారం చూసినప్పుడు మనకున్న ఆయకట్టులో 74% ఆయకట్టుకే నీరు ఇవ్వగలుగుతామని వారు చెప్పారు. మనం వంతుల వారీగా నీరు ఇచ్చినట్లయితే కొంత సేవ్ చేయగలుగుతామనేది అంచనా. కాబట్టి సిస్టమ్ ప్రారంభమై నుంచే వారాబందీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మ్యాక్సిమం ఏప్రిల్ 20వ తేదీకి కాలువలు మూసివేత చేయాలనేది ఒక తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం. ఎక్కడ రైతు ఆందోళన చెందొద్దు. పూర్తి స్థాయిలో నీరు ఇవ్వటం కోసం మీరు ప్రయత్నం చేసి ప్రతి ఎకరానికి కూడా బ్రహ్మాండమైన పంట పండి ఏదైతే పంట నష్టపోయాం 65 నుంచి 70 బస్తాలు రేపు రబీలో రైతు పండించాడని నమ్మకం ఉంది. ఇప్పటికే 14,000 టన్ను కొన్నాం. రేపు నుంచి ఎంత ధాన్యం వచ్చినా సరే 20,000 టన్నులు వచ్చినా 25,000 టన్నులు వచ్చినా రైస్ మిల్లు సిద్ధంగా ఉన్నారు. చాలా టెంపర్మెంట్ తోటి చెప్పాడు ఆ రోజు అనిల్ అసెంబ్లీలో 2021 డిసెంబర్కి పోలవరం పూర్తవుతుంది, రాసి పెట్టుకోండి అని చాలా ఎద్దేవిగా మాట్లాడాడు. మరి ఈ రోజు నేను అడుగుతూ ఉన్నా, మరి 2021 డిసెంబర్ వస్తుంది, ఎక్కడుంది నీ పోలవరం ప్రాజెక్టు? ఈ రోజు ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ రోజు ఈ గోదావరి జిల్లాలకి ఈ యొక్క నీటి సమస్య అనేది వచ్చి ఉండేది కాదు. అంటే ఈ ప్రభుత్వం వైఫల్యం అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, దుస్థితి ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం.
కర్నూలు బంగారుపేటలో మున్సిపల్ అధికారులు ఇళ్లను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జలమండలి కార్యాలయం వెనుక వైపు నుంచి ఆనంద్ థియేటర్ వరకు 40 అడుగుల రోడ్డు మంజూరైంది. ఈ మార్గంలో అడ్డుగా ఉన్న ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు ఉపక్రమించగా స్థానికులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తమకు ఇల్లు కట్టించి కూల్చివేయాలని బాధితులు ఆర్ఎస్ రోడ్డు కూడలిలో బైఠాయించారు. సార్ ఇంత సడన్ గా మీరు కుల్లగొడతామంటే మేము సామాన్లు కూడా ఏమి సర్దలేదు. మీరు ఇట్లా మాకు అవి సంబంధం లేదు, మీరు బయట వెళ్ళండి మా వాళ్ళే తీసి పారేస్తారని అంటున్నారు. అంటే కూడా సార్ మాకు తీసే వరకు ఒక గంటన్న టైం ఇవ్వండి అంటే గంట టైం కూడా ఇవ్వలే. అట్లనే కుల్లగొట్టేసినారు. బియ్యాలు సామాన్లు మొత్తం అట్లనే కుల్లగొట్టేసినారు. సార్ మాకు న్యాయం జరగాల, మా పిల్లలకి చదువులు కావాలా, మా భవిష్యత్తు నాశనం అయిపోయింది. త్వరలోనే రాజకీయ పార్టీ పెడతామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని తెలిపారు. బీసీ జేఏసీ ద్వారా రాజకీయ పార్టీ పెడతామన్నారు. కరోనా 3వ దశను ఎదుర్కొనేందుకు తమ వద్ద మందు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అందిస్తారని ఆనందయ్య చెప్పారు. మీకు అందరికీ తెలిసిన విషయం, మనకి ఈ ఆయుర్వేదానికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నమెంట్ని మనం కోరడం జరిగింది. దానికి ఎలాంటి స్పందన ఇప్పటివరకు లేదు. దీని మీద మన అంగిరేకుల ఆదిశేష్ గారు బీసీజేఏసీ అధ్యక్షులు, అలాగే జిల్లా అధ్యక్షులు విల్లూరి పైడారావు గారు, జగన్మోహన్ రావు గారు, మన వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి మనం అంటూ బీసీలకు ఒక గుర్తింపు తీసుకొస్తే బాగుంటుందని అందరూ కోరడం, దానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను 95 నుంచి కూడా రాజకీయాల్లో నాకు ప్రవేశం ఉంది. కానీ మనల్ని వాడుకుంటున్నారు తప్ప అన్ని కులాల వాళ్ళకి ప్రాధాన్యత అనేది కలగడం లేదు. ఒక బీసీ అనేదే కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలుపుకొని జనగణన ప్రకారం మనం ముందుకు పోతే దీనికి ఒక మంచి ప్రగతిని సాధిస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇది మా తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ ఆశీస్సులు, మా గురువు గారి ఆశీస్సులతో ఈ ఆయుర్వేదాన్ని నాకు ప్రసాదించారు. ఇప్పుడు తాజాగా 3వ వేవ్ వస్తుందని అంటున్నారు. ఎలాంటిదైనా ఇప్పుడు అమ్మవారి కృప వల్ల, అమ్మవారి ధన్వంతరి చేతబట్టి ఉంది. అట్లాగే మనకి ధన్వంతరి కృతయుగం నుంచి కూడా మనకి ధన్వంతరి అనేది భారతదేశానికి భగవంతుడు ఇచ్చిన పెద్ద వరప్రసాదం. అట్లే త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొచ్చి భారతదేశానికి అందించారు. కాబట్టి ఈ భారతదేశంలో ఆయుర్వేదాన్ని పెంపొందించాలని, మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి రీజనరేట్ చేసే శక్తి ఒక ఆయుర్వేదానికి ఉందని చెప్పని ప్రపంచానికి చాటాలని, అందరి ఆశీస్సులు కావాలని. మావోయిస్టు పార్టీకి చెందిన ఆజాద్ రక్షణ బృందంలోని లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ దళ సభ్యురాలు కలుమ నంతే అలియాస్ సుశీల తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. చింతూరు మండలం అల్లిబాగుకు చెందిన సుశీల మావోయిస్టు సిద్ధాంతాలతో విసిగిపోయి లొంగిపోయినట్లు తెలిపారు. 2019లో సుశీల మావోయిస్టుల్లో చేరినట్లు ఆయన వెల్లడించారు. అల్లివాగు గ్రామానికి సంబంధించిన కొలుమ నందే అలియాస్ సుశీల అనే అమ్మాయి 2019లో ఈ మావోయిస్ట్ పార్టీలో వాళ్ళు చెప్పిన మాయమాటలు చెప్పి అప్పుడు జాయిన్ కావడం జరిగింది. శబరి ఎల్ఓకి సంబంధించిన గీత అనే నాయకురాలు, దళ నాయకురాలు వచ్చి వాళ్ళ మాటలు నమ్మేసి ఆకర్షితులై చెర్లా దళంలో దళ సభ్యురాలుగా పనిచేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా ఈ టెక్నికల్ టీంలోకి అమ్మాయిని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ పార్టీలో పనిచేస్తున్నప్పుడు సాటిస్ఫై కాక అక్కడ ఉన్న కష్ట నష్టాలన్నిటికీ అమ్మాయి జనజీవన స్రవంతిలో కలిసి నిర్ణయించుకుని మన వీళ్ళందరి ఎఫర్ట్స్ వల్ల బయటికి రావడం జరిగింది. ఈ గిరిజనులను మాయమాటలు చెప్పి పెద్ద పెద్ద ఆశయాలతో వాళ్ళను అక్కడ తీసుకెళ్తున్నారు. ఒమిక్రాన్ వ్యాపించిన దేశాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 15 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్గా ఈ లిస్టులో స్పెయిన్ చేరింది. దక్షిణాఫ్రికా నుంచి మాడ్రిడ్ చేరుకున్న ఓ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ బయటపడింది. దీంతో అతడిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదైన జాబితాలో దక్షిణాఫ్రికా, బోట్స్వాలా, బెల్జియం, హాంకాంగ్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయిల్, ఇటలీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ భయంతో సరిహద్దులు మూసివేస్తున్న దేశాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. లేటెస్ట్గా జపాన్ కూడా ఆంక్షల బాట పట్టింది. విదేశీ సందర్శకుల రాకపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని ప్రధాని ఫుమియో కిషిదా వెల్లడించారు. గత వారమే దక్షిణాఫ్రికా సహా 8 ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ప్రభుత్వ కేంద్రాల్లో 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లేటెస్ట్గా విదేశీ పర్యాటకులపై పూర్తి నిషేధం విధించింది. ఈ నెల ప్రారంభంలో విదేశీ విద్యార్థులు, కార్మికులు, స్వల్పకాలిక వాణిజ్య సందర్శకుల కోసం సరిహద్దు నియంత్రణలను సడలించిన జపాన్ మళ్లీ వాటిని పునరుద్ధరించింది. టెక్ ప్రపంచంలో మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ సీఈఓగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో పరాగ్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టారు. సంస్థలో చేరిన 10 ఏళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. భారత్కు చెందిన పరాగ్ అగర్వాల్ 2015లో బాంబే ఐఐటి నుంచి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 2011లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పిహెచ్డి పూర్తి చేశారు. దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం ధరల్లో చోటు చేసుకునే రోజువారీ మార్పుల నేపథ్యంలో సిటీ విజన్ తమ వ్యూవర్స్ కోసం బంగారం ధరలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు అందిస్తోంది. ఇక ఈరోజు బంగారం ధర విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గి 44,950 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 49,040 రూపాయలకు చేరింది. ఇక బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు మాత్రం కాస్త పెరిగిపోయాయి. కిలో వెండి ధర 400 రూపాయలు పెరిగి 67,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.